19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ లో వాడు ఏమంటాడంటే x by y equal to z by w implies y by x equal to w by z అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? x by y కాస్త y by x రాశాడంటే ఏం చేసినట్టు? ఇన్వర్స్ చేసినట్టేనా? కాబట్టి z by w w by z కింద రాశాడంటే ఇన్వర్స్ చేసినట్టే. కాబట్టి ఇది ఏ ప్రాపర్టీ అవుతుంది? ఇన్వర్ట్ ఎండో సార్. వెరీ గుడ్, ఇన్వర్ట్ ఎండో అమ్మాయి. మీరు ఆ ప్రాపర్టీస్ అవి చదవాలమ్మాయి. అర్థమవుతుందా అమ్మాయి? ఎందుకంటే x by y ఈక్వల్ టు z by w అయినప్పుడు y by x ఈక్వల్ టు w by z అంటున్నాడు. అంటే రివర్స్ చేసాడు. x is to y ఈక్వల్ టు z is to w అయితే y is to x ఈక్వల్ టు w is to z అంటే ఇన్వర్ట్ ఎండే కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? డి అవుతుందండి. అక్కడ ఆన్సర్ లేదు. ఇన్వర్ట్ ఎండ్ ఆప్షన్ డి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. p by q ఈక్వల్ టు r by s ఈక్వల్ టు p మైనస్ r by q మైనస్ s ఏ ప్రాపర్టీ అవుతుంది ఇది? ఎవరు చెప్తారు? సబ్ట్రాక్టెండో. సబ్ట్రాహెండో అమ్మా. ఎస్ సార్. వెరీ గుడ్. చూడండి, అమ్మాయిలు చెప్పేస్తున్నారు, అబ్బాయిలు ఏం మాట్లాడట్లేదు, మౌన పోరాటాలు చేస్తున్నారేమో. చూడండి, సబ్ట్రాహెండో అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. సబ్ట్రాహెండో. అందుకనే నేను మిమ్మల్ని ఒకసారి ప్రాపర్టీస్ అన్ని గుర్తు చేశాను. ఏ. 21st క్వశ్చన్. ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఇంప్లైస్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఇది ఏమంటారు? ఏ ప్రాపర్టీ? కాంపోనెంట్ అండ్ డివిడెండ్. వెరీ గుడ్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్. ఆప్షన్ సి అమ్మాయి. దాన్ని మనం సి అండ్ డి రూల్ అని కూడా అంటాం, కాంపోనెంట్ అండ్ డివిడెండ్. డివిడెండ్ అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. u by v ఈక్వల్ టు w by p అయితే u మైనస్ v by u ప్లస్ v ఈక్వల్ టు w మైనస్ p by w ప్లస్ p ఏంటి ప్రాపర్టీ అది? అది చూడడానికి కాంపోనెంట్ అండ్ డివిడెండ్కి రివర్స్ లో ఉంది, కానీ దానికంటూ ఎటువంటి పేరు లేదండి. ఆ ప్రాపర్టీ మనం చెప్పుకోలే, కాబట్టి అది ఎటువంటి ప్రాపర్టీ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే, పోనీ వాడు ఇచ్చిన దాంట్లో ఏమైనా అవుతుందేమో చూడండి. ఇన్వర్ట్ ఎండ్ అవుతుందా? పోనీ అది అవదు. తర్వాత ఆల్టర్నేట్ అవుతుందా? అవదు. తర్వాత యాడ్ ఎండ్ అవుతుందా? అవదు. కాబట్టి నన్ ఆఫ్ దిస్ అమ్మా ఆన్సర్. ఆప్షన్ డి. అర్థమైందమ్మా? నెక్స్ట్ 23. 12, 16, స్టార్, 20 ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ స్టార్ ఈజ్ అంటాడు. చూడండి ఒకసారి. 12, 16, ఎక్స్ అనుకోండి, అది 20 అనేవి ప్రపోర్షన్ లో ఉంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇవి చూడగానే 1, 2 ఏబిసిడి కింద కనబడుతున్నాయి కాబట్టి, ఏబిసిడి కింద కనబడుతున్నాయి కాబట్టి మనకి సి కావాలి. సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏడి బై బి. 15 సార్. అమ్మాయి 15 అంటున్నాను. వెరీ గుడ్. 12 into 20 బై బి అంటే 16. 4 4 0, 4 3 0, 4 5 0, 5 3 0, 15. అంటే ఎక్స్ ఈక్వల్ టు 15 వచ్చిందమ్మా. అంటే 23rd క్వశ్చన్ ఆప్షన్ సి అమ్మా. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్ కూడా ఇదే మోడల్. 4, x, 9, 13 అంటారు. 4, x, 9, 13 అంటారు. ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ కావాలంటే ఇది ఏ బి సి డి కింద తీసుకుంటే బి వాల్యూ అడుగుతున్నాడు. బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏడి బై సి. అంటే ఏడి బై సి అంటే ఏ అంటే 4 into 13/2 ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చామనుకోండి, 27/2 అవుతుంది. బై సి అంటే 9 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 9 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 3 0 6 అవుతుంది. 24 6 వచ్చింది ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 1.4 grams అండ్ 5.6 grams ఈజ్ ఏమవుతుంది? మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబి కదా, రూట్ ఏసీ కదా, బి ఈక్వల్ టు రూట్ ఏసీ. కాబట్టి మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే ఇక్కడ బి ఈక్వల్ టు రూట్ 1.4 into 5.6. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం రూట్ 1.4 into 5.6 ని 1.4 into 4 కింద రాసుకోవచ్చండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ 1.4 హోల్ స్క్వేర్ బదులు ఒక 1.4 వస్తుంది, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 4కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 2 వస్తుంది. కాబట్టి 2.8 అవుతుందమ్మా ఆన్సర్. అర్థమైందమ్మా? ఆప్షన్ బి 2.8 grams. ఆప్షన్ బి. నెక్స్ట్ 26th క్వశ్చన్ అమ్మా. ట్వంటీ 26th క్వశ్చన్ ఆల్రెడీ మనం చాలా సార్లు చేసాం.
అంటే ఆ వాల్యూస్ కాకపోవచ్చు కానీ మనం a/3 b/4 c/7 ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై ఎంత అని అడిగాడు. c/7 అయితే a ప్లస్ b ప్లస్ c బై c ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. మనం చేసాం నిన్న క్లాస్ లో, గుర్తుందా? ఎగ్జాంపుల్ లో చేసాం, ఎక్సైజ్ లో కూడా చేసాం. ఎస్ సార్, అవును సార్, 2 సార్. a/4 ఈక్వల్ టు b/5 ఈక్వల్ టు c/9 అయితే a ప్లస్ b ప్లస్ c బై c ఈక్వల్స్ 4 ప్లస్ a ప్లస్ 4 plus 5 4 ప్లస్ 5 ప్లస్ 9/9 అంటే 18/9. 18/9 2. ఆప్షన్ ఏమవుతుందండి? బి. 27th క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 3:4. If 6 be added to each terms of the ratio, then the new ratio will be 4:5. Then the numbers are, అమ్మ 2 numbers ఏంటంటే 3:4 రేషియోలో ఉన్నాయట. ఆ నెంబర్స్ కనుక 6 యాడ్ చేస్తే ఆ 2 numbers కి కూడా అప్పుడు ఆ రేషియో ఎలా మారుతుందట? 4:5 కింద మారుతుందట. ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఆప్షన్ బట్టి వెళ్ళొచ్చు, లేదా జనరల్ ప్రొసీజర్ లో చేయొచ్చు, లేదా చిన్న లాజిక్ గా కూడా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఆప్షన్ బట్టి వెళ్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, అందులోంచి మనం ఏం చేయాలి? ఆ నెంబర్స్ కి 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తే అది ఏ రేషియోలో రావాలి? 4:5 లో రావాలి. అవునండి, మాట్లాడాలి. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 14 ప్లస్ 6 ఎంత అండి? 20. 20 ప్లస్ 6 ఎంత అండి? 26. 20కి 26 కి రేషియో తీసుకుంటే 4:5 వస్తుందా? నో సార్. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. 17 ప్లస్ 6 అంటే 23. 19 ప్లస్ 6 అంటే 25. 23:25 అంటే 4:5 అవ్వదు కదా, అది కూడా కాదు. థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి. 18 ప్లస్ 6 అంటే 24. 24 ప్లస్ 6 అంటే 30. 24:30 అంటే 6 4s are 6 5s are అంటే ఆప్షన్ సి అవుతుందండి ఆన్సర్. ఎస్ సార్. అది విషయం. చూడండి, బై వెరిఫికేషన్ 18 plus 6 is to 24 plus 6 equals 24 is to 30. That equals 6 4s are 6 5s are అంటే 4:5. ఆప్షన్ సిఎం. ఇది వెరిఫికేషన్ ద్వారా వెళ్ళే ప్రాసెస్. ఇది ఇంకో మెథడ్ ఏంటో చెప్తాను చూడండి. మెథడ్ 2. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ కి మనం ఏం చేస్తున్నాం? 6 యాడ్ చేయడం వల్ల ఇది రేషియో ఎలా మారుతుంది? 4:5 కింద మారుతుంది. ఇప్పుడు ఒకసారి ముందు మన దగ్గర 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 పార్ట్స్ 6 యాడ్ చేయడం వల్ల ఏమైపోయినాయి? 4 పార్ట్స్ అయిపోయాయి. అర్థమైందా? అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. 1 పార్ట్ వచ్చి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 6కే. చెప్పింది అర్థమైందమ్మా? ఎస్ సార్. అమ్మాయిలు మాట్లాడలేదు. అమ్మాయిలు ఎస్ సార్. ఏమండి, ఇక్కడ మీరు ఇంకో విషయం, 2 నెంబర్లకి కూడా సేమ్ నెంబర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి డిఫరెన్స్ కూడా సేమే రావాలి. అప్పుడే మనం ఈ సమ్ చేయగలం. కాబట్టి 3కి 4కి డిఫరెన్స్ 1. పోనీ ఇది కాదేమో అనుకున్నారు మీరు, వేరే మారిపోతుందేమో పక్కకు తీసుకుంటే అని. రెండో రేషియో డిఫరెన్స్ తీసుకోండి, రెండో టర్మ్స్ యొక్క డిఫరెన్స్. 4కి 5కి డిఫరెన్స్ 1. కాబట్టి 1 పార్ట్ వచ్చి 6. ఈసారి నెంబర్స్ కావాలంటే 3 పార్ట్స్ అంటే 3 into 6. 4 పార్ట్స్ అంటే 4 into 6 అంటే 18:24. మీకు ఏది బాగుందని మెథడ్? వెరిఫికేషన్ ఈ బాగుందా? ఇది సెకండ్ మెథడ్ బాగుందా? మాట్లాడరేటమ్మా. మీకు ఏది బాగుందంటే అది. నోట్స్లో మాత్రం 2 రాసుకోండి. అది మాట విషయం. అంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు అక్కడ సింప్లిఫికేషన్ త్వరగా తెగదమ్మా. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. 28. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. వాడు ఏమన్నాడు? a/4 ఈక్వల్ టు b/5 అయితే కండిషన్ ఏమవుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ ఇవన్నీ చదివారు కదా, ప్రాపర్టీస్. ఎవరు చెప్తారు చూద్దాం, అమ్మాయిలు అబ్బాయిలు? ఆన్సర్ చూసి చెప్పడం చెప్పాలి. నాగసుబ్రహ్మణ్యం, అది మీరు చూస్తే a/b ఈక్వల్ టు c/d ఫామ్ లో లేదు. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్లో ఉంది సార్. వెరీ గుడ్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటే ఏం చెప్పచ్చమ్మా దాని నుండి? సార్ ఏం చెప్పచ్చు? బి ఆప్షన్ సార్. బి ఆప్షన్ సార్. అంటే ఏంటి చెప్పచ్చు? ఏం చెప్పచ్చు చెప్పు నోట్తో. a plus b by a minus b is equals to c plus d by c minus d. అది ఇక్కడ అప్లై చేస్తే ఆప్షన్ బి లో అది సరిపోతుంది కదా సార్. అవునమ్మా, అది ఏంటో నోట్తో చెప్పమ్మా. a plus 4 by a minus 4 is equals to b plus 5 by b minus 5.
వెరీ గుడ్. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. అప్లై చేసిన రూల్ ఏంటంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. ఏమండి? తర్వాత 29th క్వశ్చన్ చూడండి. 29th క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే A/B = 4:1 అట. A/B = 4:1 అట. అంటే A ప్లేస్‌లో 4 రాయండి, B ప్లేస్‌లో 1 రాయండి. ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే √A/B ప్లస్ √B/A అడుగుతున్నాడు. ఇప్పుడు దట్ ఈక్వల్ టు A అంటే 4 కాబట్టి √4/1 ప్లస్ √1/4 దట్ ఈక్వల్ టు √4/1 అంటే 4, 4కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 2. ఇదేమవుతుందంటే 1/2. 1/2 ప్లస్ 2 అంటే ఏమవుతుంది? 5/2 అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ EMI. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ వాడు ఏమని ఇచ్చాడంటే x/b + c - a y/c + a - b z/a + b - c. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? b - c * x + c - a * y + a - b * z ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి చూడండి. x ప్లేస్‌లో b + c - a రాయండి. y ప్లేస్‌లో c + a - b రాయండి. z ప్లేస్‌లో a + b - c రాయండి. అర్థమైందండి? ఏమా? Yes, sir. Yes, sir. చూడండి. ఇప్పుడు b - c x అంటే b + c - a + c - a c + a - b + a + b a + b - c. ఏమండి? ఇప్పుడు ఒకసారి మీరు ఈ రెండు ఒక టర్మ్ కింద తీసుకోండి. ఇక్కడ ఈ రెండు ఒక టర్మ్ కింద తీసుకోండి. ఈ రెండు ఒక టర్మ్ కింద తీసుకోండి. అంటే ఇప్పుడు b - c b + c అవుతుందా బాబు? ఇక్కడ b - cతో ఈ టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇది ఒక టర్మ్ కింద తీసుకోండి. b - c b + c అవుతుందా? Yes, sir. b - c b + c మైనస్ a * b - c ప్లస్ c - a * c + a మైనస్ b * c - a ప్లస్ a - b * a + b మైనస్ c * a - b. మీకు అర్థమైతే డైరెక్ట్‌గా రాసేసుకోవచ్చు. ఈ స్టెప్ కూడా రాయక్కర్లేదు. అప్పుడు ఏమని వస్తుందంటే b - c * b + c అంటే b² - c² మైనస్ a తో మల్టిప్లై చేస్తే -ab + ac తర్వాత c² - a² మైనస్ bc + ab ప్లస్ a² - b² మైనస్ ac + bc. ఏమండి? ఇక్కడ b² c² a² b² క్యాన్సిల్ -ab + ab మైనస్ bc + bc మైనస్ ac + ac అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి? 0 వచ్చిందండి. అర్థమైందండి? Yes, sir. అదమ్మ విషయం. నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి. ఈసారి ఇప్పుడు మనం తర్వాత టాపిక్ ఇండిసెస్ చెప్పుకుందాం అండి. ఏమండి? చూడండి ఇండిసెస్. జనరల్‌గా ఇప్పుడు ఇండిసెస్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకు లోయర్ క్లాస్‌లో నేర్చుకున్న విషయాలు ఇవన్నీను. అంటే పవర్స్‌ని సింప్లిఫై చేసుకుని అంటే ఒక వాల్యూ మనకి సేమ్ నంబర్ ఇచ్చి వాడి యొక్క పవర్స్ మార్చినప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ గాని, డివిజన్ గాని, ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని అంటే వాటిని ఎలా మనం సింప్లిఫై చేయాలి ఈజీగా అనేది చెప్పడానికి ఈ టాపిక్‌లో మనం నేర్చుకుంటామన్నమాట. ఏ విధంగా చేయాలి ఈజీగా అనేది. ఏమండి? పవర్స్‌ని బట్టి చేసే కాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఈ టాపిక్‌లో చేస్తాం. ఏమండి? ఇప్పుడు చూడండి ఒకసారి. చిన్న ఉదాహరణకి మనం 2ని 3 టైమ్స్ యాడ్ చేసాం అనుకోండి. మనకేమని వస్తుంది? 6 అని వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు నేను? 3 × 2 కింద రాయొచ్చు. అర్థమైందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ 2ని 4 టైమ్స్ యాడ్ చేసాం అనుకోండి. 8 వస్తుంది. దీన్ని నేను 4 × 2 కింద రాయొచ్చుగా? లేదా 2 × 4 అని రాసుకోవచ్చుగా? Yes, sir. అంటే మీకు ఇక్కడ ఏం అర్థం అవుతుంది? సమ్మని కాస్త నేను ఎలా మారుస్తున్నాను? మల్టిప్లికేషన్ కింద మారుస్తున్నాను. అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. అలాగే ఇక్కడ సమ్మని మల్టిప్లికేషన్ కింద మారుస్తున్నాను. అదే నేను 2 × 2 × 2 అని తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఎలా మారుస్తాం? ఇది 2³ పవర్ కింద మారుస్తాం. అర్థమైందండి? ఇక్కడ సమ్మేషన్ కాస్త ప్రోడక్ట్ కింద మార్చాం. ప్రోడక్ట్‌ని కాస్త పవర్ కింద మార్చాం. అర్థమైందా? Yes, sir. Yes, ఇక్కడ sir. ఏంటంటే
ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అయ్యింది కాబట్టి 2 క్యూబ్ అని రాసాం. ఇక్కడ 2ని ఏమంటాం అంటే మనం బేస్ అంటాం. ఈ 2 అనే టర్ము 2 అనే నెంబరు ఎన్నిసార్లు మల్టిప్లై అయ్యిందో ఆ నెంబర్ని ఏమంటాం అంటే మనం పవర్ లేదా ఎక్స్పోనెంట్ లేదా ఇండెక్స్, ఈ 3 పేర్లు ఉంటాయి వీటికి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏ ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్ చేసాం అనుకోండి, మనకి ఏమైనా వస్తుందండి? ఏ పవర్ ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తాం? n టైమ్స్, కాబట్టి ఏ పవర్ n వస్తుంది. ఇక్కడ ఏని ఏమంటామంటే మనం బేస్ అంటాం, n ఏమంటామంటే మనం ఎక్స్పోనెంట్ కానీ ఇండెక్స్ కానీ పవర్ కానీ అంటాం. అర్థమైందండి? Yes, sir. చూడండి, if small a is a rational number and small n is a natural number అనే కాదు, ఇంటీజర్ కూడా తీసుకోవచ్చు. natural number అంటే ఒక్కటే, ఇక్కడ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చెప్తున్నాం కాబట్టి నేచురల్ నెంబరే తీసుకోవాలి. ఎన్ని టైమ్స్ అనేది ఇలా రాస్తాం కాబట్టి. అలాగే ఇంటీజర్స్ కానీ లేకపోతే మిగిలిన ఏ నెంబర్స్ తీసుకున్నా సరే అన్ని టైమ్స్ అని మనం చెప్పలేం. చూద్దాం ఒకసారి. నేచురల్ నెంబర్ దెన్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఏ n టైమ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, n అనేది టైమ్స్ ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో చెప్తుంది n అనేది. కాబట్టి n అనేది నేచురల్ నెంబర్ తీసుకోవాలి. ఇంటీజర్స్ లేకపోతే హోల్ నెంబర్స్ తీసుకుంటే మనం చెప్పలేం. ఇక్కడ అర్థమవుతుందండి? నెగిటివ్ టైమ్స్ మల్టిప్లై చేయడం ఉంటుంది ఎక్కడైనా? చెప్పండి. కాబట్టి ఇక్కడ n అనేది నేచురల్ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి దట్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం? ఏ పవర్ n అని రాస్తాం. హియర్ ఏ ఈజ్ కాల్డ్ బేస్ అండ్ n ఈజ్ కాల్డ్ exponent or power or index. ఏమండి? ఎగ్జాంపుల్ 4 into 4 that equals 1 2 3 4 5 4 power 5 here. లేకపోతే ఇక్కడ రాసేద్దాం, బేస్ ఇది 4, 5 ఏమో పవర్ లేదా ఇండెక్స్ ఆర్ ఎక్స్పోనెంట్. ఒక ఎగ్జాంపుల్ సరిపోతుందండి. ఏమండి? నెక్స్ట్ ఇక్కడ 5 టైమ్స్ రాసాం కాబట్టి 4ని ఏమంటాం అంటే ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అంటాం అన్నమాట. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం. ఫార్ములే ఏమండి? ఇక్కడ ఫస్ట్ది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయమని చెప్పి మీరు లోయర్ క్లాస్లో నేర్చుకుంటారు. కాబట్టి ఏ పవర్ m ప్లస్ n అమ్మాయి. ఏమా? నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n అమ్మాయి. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. నెక్స్ట్ mth root of a, mth root of nth root of a, mth root of nth root of a, mth root of nth root of a equal to mnth root of a. Next ab whole power m equal to a power m into b power m. Sixth one, a by b whole power m equals a power m by b power m. Next, anything power 0 is 1. Seventh one. అలాగే ఇక్కడ రాసేద్దాం, అది ఎనిథింగ్ పవర్ 0 ఈక్వల్ టు ఇక్కడ రాద్దాం.
a power 0 equal to 1. నెక్స్ట్ అలాగే a power minus n equal to 1 by a power n. నెక్స్ట్ mth root of a equal to a power 1 by m. నెక్స్ట్ eighth one. If a power x equal to a power y, then x equal to y. అలాగే ninth one. If a power x equal to b power x, then a equal to b. అంటే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి, అట్ ద సేమ్ టైం పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ ఈక్వల్ అవుతాయి, అంతే దాని మీనింగ్. ఏమండి ఇంకా మీకు ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో సమ్స్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ అవసరం అవుతాయి. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏమండి ఇక్కడ మీకు అవసరం అవుతుంది అనేది ఫార్ములా ఇక్కడ అవసరం అవుతుంది. ఇక్కడ ఇది చూడండి ఒకసారి. బ్రాకెట్ 1 minus x power p whole power minus 1 whole power minus 1 whole power q equals x power minus pq అన్న. ఈ ఫార్ములా మీకు ఒక చోట ఉపయోగపడుతుంది అంతే, కానీ జాగ్రత్తగా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మైనస్లు వస్తాయి, నెత్తి మీద కూడా x పవర్ p వస్తుంది, తర్వాత అన్ని కూడా -1లో వస్తాయి, తర్వాత నెత్తి మీద q వస్తుంది, కానీ ఆన్సర్లో మాత్రం x పవర్ మైనస్ pq వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 3 1లు వస్తాయి, మధ్యలో మైనస్లు వస్తాయి. ఏమండి అదండి విషయం. తర్వాత ఇంకా కొన్ని ఫార్ములాస్ మీకు అవసరం అవుతాయి, అవి ముందు ముందు తెలుస్తుంది ఏ విధంగా అనేది చూద్దాం ఒకసారి, అది కూడా చెప్పేస్తాను. square root of a into square root of a into square root of a into and so on infinity times తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఏమొస్తుందంటే ఏ అయిపోతుంది ఏమా. నెక్స్ట్ తర్వాత చూడండి, ఏదో రఫ్ ఉపయోగిద్దాం. తర్వాత 12th క్వశ్చన్, 12th ఫార్ములా square root of a into square root of a into square root of a into and so on n టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఫార్ములా ఏంటంటే ఏ పవర్ 1 మైనస్ 1/2 పవర్ n అండి ఫార్ములా. అంటే ఇక్కడ n ఎన్నిసార్లు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3 సార్లు తీసుకున్నాం అనుకోండి, ఏ పవర్ 1 మైనస్ 1/2 పవర్ n ప్లస్ లో 3 రాయాలన్నమాట. అర్థమవుతుందమ్మా ఏమా అమ్మాయి ఫార్ములా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పనమ్మా ఏమా. మీరు అడగాలమ్మా, అడగండి ఏదైనా విషయం చెప్పండి సార్. ఎగ్జాంపుల్ రాయండి సార్. సరే, వెరీ గుడ్. మీరు అడిగితే చెప్తాను, నేను అడగకుండా నాకు ఏం తెలుస్తున్నా. సరే, ఒక పని చేద్దాం అయితే, ముందు ఫార్ములా రాసేసి ఆ తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ అని చెప్పి పెట్టి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ ఫార్ములాస్ చెప్తాను, ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ చెప్తాను. చూడండి 13th వన్ రూట్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అనుకోండి, ఇన్ఫైనైట్ టైమ్స్ అనుకోండి. అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇక్కడ 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 4a/2. తర్వాత 14 చూడండి, రూట్ ఏ మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ వచ్చింది అనుకోండి. దట్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అనేది రాసినా సరిపోద్ది, ఇన్ఫైనైట్ టైమ్స్ అనేది రాయగల. అప్పుడు ఏమైనా వస్తుందంటే రూట్ 1 ప్లస్ 4a-1/2 అవుతుంది. నెక్స్ట్ 15th రూట్ 1 ప్లస్ 4a-1/2 ఏముంది.
if x equal to 4ab by a plus b, then x plus 2a by x minus 2a plus x plus 2b by x minus 2b equal to x minus 2b equal to 2. ఈ సమ్ మాత్రం మనకి ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు చెయ్యండి, ఆన్సర్ 2 వస్తుంది కంపల్సరీగా. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టైం వేస్ట్ దానివల్ల. ఏమంటే చూసుకోండి, ఇవన్నీ కూడా ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో వచ్చేవినండి, కానీ ముందుగా చెప్తున్నాను మీకు తెలియడం కోసం, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ అంతే, ఇవ్వండి చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమి ఇచ్చాడంటే √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. ఏమండి అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 2 అయిపోతుందండి. ఎందుకో చెప్తాను చూడండి. జనరల్గా ఈ వాల్యూని ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకోండి. ఏమండి ఎక్స్ అనుకుంటే అప్పుడు మనకి ఇది ఏమని వస్తుంది, √2 దీని అంతర్బదులు మళ్ళీ ఎక్స్ రాసుకోవచ్చా నేను? చెప్పాలి. Yes, sir. Yes, Yes, sir. ఈ రూట్ మొత్తం అంతర్బదులు మళ్ళీ ఎక్స్ రాసుకోవచ్చు నేను. ఎక్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఎక్స్కేగా బాబు. Yes, sir. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశారు అనుకోండి, 2x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది గడప దాటించండి. గడప దాటిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు, లేదా ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అయినా అవ్వచ్చు. మరి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అయ్యే అవకాశం ఉందండి? చెప్పాలి. √2 అంటే సమ్ వాల్యూ, ఆ సమ్ వాల్యూని సమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది తప్ప 0 రాదు కదా. Yes, sir. yes, sir. కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఎక్స్ వాల్యూ అవ్వాలి 2 అవ్వాలి. కాబట్టి సింపుల్ గా మనం ఏం చెప్తామంటే ఈ √2 ఇంటూ √2 ఇంటూ √2 అండ్ సో ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, సింపుల్ గా లోపల ఏ నెంబర్ ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. ఇన్ఫినిటీ టైమ్స్ వస్తాయి. ఏమండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే దీని వాల్యూ √2 అదే 2 అయిపోతుంది. ఎక్స్ వాల్యూ 2 కాబట్టి √2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ టైమ్స్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏముంటే ఆన్సర్ అదే అయిపోతుంది అన్నమాట. 2. అలాగే రెండో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా ఇచ్చాడు, √3 ఇంటూ √3 ఇంటూ √3 ఎలా ఇచ్చాడు అనుకోండి. జనరల్గా మీరు ఆలోచించండి, దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఒకవేళ అలా ఎక్స్ అనే అనుకోకర్లేదు, ఇంకోలా కూడా చేసేచ్చు మనం. ఎలా అంటే చెప్తాను చూడండి. √3 ఇంటూ దీన్ని మనం ఎలా రాయొచ్చు, √3 అనే ఉంచండి చెప్తాను. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, లోపల ఉన్న 3ని 3/1/2 అని రాసుకోవచ్చండి. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఒకసారి చూడండి, √3 ఇంటూ √3 ఇంటూ 3/1/2 అంటే 3/1 + 1/2 అంటే 3/3/2 అవుతుంది. అవునా? బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయండి, 3/1 + 1/2 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏమైనా వస్తుందంటే √3 ఇంటూ √3/3/2 వస్తుంది. ఇప్పుడు ఇది రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2 కదా. √3 Yes, ఇంటూ sir. Yes, sir. హోల్ పవర్ 1/2. ఏ పవర్ ఏమో హోల్ పవర్ అంటే నెత్తి మీద ఉన్న వాల్యూస్ మల్టిప్లై అయిపోతాయి. కాబట్టి 3/2 ఇంటూ 1/2 అంటే 3/4 అవుతుంది. ఏమండి చూడండి, దట్ ఈక్వల్ టు √3 ఇంటూ 3/3/4. ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు ఏం లేకపోతే 3/3/4. మళ్ళీ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. 1 + 3/4, 4 + 3 అంటే 7, 3/4 + 3/4 అంటే 3/7/4. ఈ రూట్ ని మనం హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు, అంటే 3/7/8. ఏమండి ఇప్పుడు మీరు ఒకసారి ఫార్ములాలో రాయండి. ఇది ఏ అంటే 3 అండి, రూట్ లో ఉన్న 3 కాబట్టి ఫార్ములాలో రాస్తే ఇది ఏమని వస్తుందో చూద్దాం ఒకసారి చూడండి. ఏ అంటే a⁴1 - 1/2n ఈక్వల్ టు ఏ అంటే 3. n అంటే ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ, √3లు 3 టైమ్స్ వచ్చింది కాబట్టి n వాల్యూ 3. 1 - 1/2³ అంటే 3/1 - 1/8 అంటే 3/8 - 1/8 అంటే 7/8. సరిపోయిందా లేదా బాబు? Yes, sir. Yes, sir. ఆ విధంగా వస్తాయి అన్నమాట ఫార్ములా. ఇంకా రిమైనింగ్ ఏంటంటే మీకు అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకు టైం వేస్ట్ మనకు అమ్మాయి. ఇది మళ్ళీ ఎక్స్ అని తీసుకోవడం, ఆ ఎక్స్ అని తీసుకున్న తర్వాత √a + x = x అని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం, సింప్లిఫై చేసుకోవడం, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా అంతే, √a - x = x అని తీసుకోవడం,
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఈ మొత్తం వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ వచ్చి 1 అవుతుంది, బి వాల్యూ వచ్చి ఎక్స్ అవుతుంది, అదే 1 అవుతుంది, సి వాల్యూ వచ్చి ఏ అవుతుంది. మనకి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా రాస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. ఆల్జిబ్రాయిక్ కొన్ని ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ చూద్దాం. మనం లోయర్ క్లాస్ లో చదివిన ఫార్ములాసే మనకు వచ్చు, మనం కరెక్ట్ గా చెప్పగలము అనుకుంటూ ఎవరన్నా అడిగితే సడన్ గా మనం తప్పు చెప్పే ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అదే ఇప్పుడు చెప్తున్నాను. ఏమంటే అది చిన్నప్పటి నుంచి చదువుతున్నారు మీరు. నా చిన్నప్పటి నుంచి నేను చదువుతున్నాను, మీ చిన్నప్పటి నుంచి మీరు చదువుతున్నారు ఆ ఫార్ములాస్. కానీ చదవడం చదువుతున్నారు, వచ్చేసాయి అంటారు, కానీ సడన్ గా క్వశ్చన్ అడిగితే మాత్రం ఆగిపోతారు. అలాంటి ఫార్ములాస్ ఇవి ఏంటో చూడండి ఒకసారి. ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. రెండోది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మూడోది ఈ రెండు యాడ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏమొస్తుందమ్మా చరిష్మా చెప్పు? పోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 4ab సార్. 4ab. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సారీ నేను చిన్న పొరపాటు చెప్పాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో ఎందుకు వచ్చింది. ప్లస్ 2ab అని రాసుకోవచ్చు. దీన్నే మనం ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా అంటే చూడండి, అంటే ఇదంటే ఇది కాదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఏమండి లేకపోతే పని చేయండి, దీన్ని గొడవ వదిలేండి, లేకపోతే దీన్ని గొడవ వదిలేండి, 7 8 వదిలేండి. ఎందుకంటే ఇది మనం చేస్తే ఆటోమేటిక్గా 2 వచ్చేస్తాయి. మళ్ళీ 2 ఫార్ములాలు మళ్ళీ ఎందుకు పెంచుకోవడం. అలాగే ఈ 2 మనకు క్లారిటీగా తెలిస్తే దాని నుండి ఈ 2 వచ్చేస్తాయి. కాబట్టి ఇది కూడా వదిలేండి. ఆ 2 గుర్తుపెట్టుకోండి సార్ చాలు. తర్వాత 7th వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మీకు రాసుకుంటే రాసుకోవచ్చు, నాకు ఇబ్బంది ఏం లేదు. గుర్తుంటాయి అనుకుంటే గొడవ లేదు. నాకంటే ఇక్కడ దీని నుండే వస్తాయి కాబట్టి దీని నుండే తీసుకురావచ్చు, మనం ఇబ్బంది ఏమి లేదు. లేదా ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్తో చెప్పాలనుకుంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ వస్తుంది అని చెప్పి ప్లస్ 4ab చేయాలని చెప్పి 2 మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని 4తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని యాడ్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ లో చెప్పాలి కాబట్టి ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4ab చేయాలి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ 4ab చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? Okay, sir. అలాగే నెక్స్ట్ ఇవి కూడా రాసుకుంటే రాసుకోండి, మీ ఇష్టం, నాకు ఇబ్బంది ఏమీ లేదు. నెంబరింగ్ మార్చుకుని మీరు రాసుకోండి. కంటిన్యూ. తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. దీన్నే మనం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ 9th వన్
a minus b whole cube equal to a cube minus b cube minus 3a square b plus 3ab square. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, a cube minus b cube minus 3ab into a minus b, అన్ని మైనస్లో వస్తాయి, అన్ని మైనస్లో వస్తాయి. తర్వాత ఎంత, దీని నుండి ఇప్పుడు ఇవి చూద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ని ఎలా రాయొచ్చు, ఈ మొత్తం టర్మ్ ఇటువైపు తీసుకొచ్చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే దీన్ని మనం ఇంకోలో కూడా రాయొచ్చు, ఆర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇలా కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, 11th ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. అన్ని మైనస్ వస్తే మధ్యలో ప్లస్ వస్తుంది, ఇక్కడ అన్ని ప్లస్ వస్తే మధ్యలో మైనస్ వస్తుంది. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. తర్వాత 12th ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. దీని నుండి మనం 13th ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ 14th if a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to 3ab. మీకు ఎంతవరకు అవసరం అవే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ కూడా ఫార్ములా ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 3bc ఇంటూ బి ప్లస్ సి ప్లస్ 3ca ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ 6abc. అది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏమండి, అది మాట విషయం. తర్వాత ఇంకేమున్నాయి, అంతే మ్యాక్సిమం ఉన్నవి ఇదే. ఏమైనా వేరే ఏమైనా ఇంకేమైనా వస్తే అప్పుడు సమ్ చెప్పినప్పుడు రాద్దాం. ఏమండి, ఇదండి ఈ ఫార్ములాస్. నెక్స్ట్ ఈసారి సమ్స్లోకి వెళ్ళిపోతాం. చూడండి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సింప్లిఫై 2 into x power 1/2 into 3 into x power minus 1 అన్నాడు. ఫస్ట్ది సొల్యూషన్ 2 into x power minus 1, అదే x power 1/2 into 3 into x power minus 1. if x equal to 4 అన్నాడు, దట్ ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి చూడండి, 2 into 3 అంటే 6, ముందు నెంబర్స్ మల్టిప్లై చేసేయండి. ఆ తర్వాత బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. కాబట్టి x power 1/2 minus 1, లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు అమ్మాయి. ఒకరి దగ్గర 10 రూపాయ ఉంది, పవర్లో ఉన్నది చెప్తున్నాను వాల్యూ. ఒకరి దగ్గర 50 పైసా ఉంది, వీడి దగ్గర 50 పైసా ఉంది. వీడికి అప్పు ఎంత ఉంది, 1 రూపాయ ఉంది. అంటే ఇప్పుడు వాడు ఈ 50 పైసా ఇచ్చాక అప్పు ఉంటుందా, లేకపోతే ఇంకా వాడి దగ్గర అమౌంట్ ఉంటుందా, మనీ ఉంటుందా? x power minus 1/2. ఇప్పుడు if x equal to 4, then ఇది ఏమవుతుంది, 6 into 4 power minus 1/2, 6 into 2 square whole power minus 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే 6 into 2 power minus 1 అంటే 6/2, దట్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఏమండి, అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే సింప్లిఫై అని చెప్పి 6ab square c cube 6ab square c cube into 4b power minus 2 into c power minus 3 into d.
దట్ ఈక్వల్ సింప్లిఫై చేయమన్నాడు కాబట్టి ముందు నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఆ తర్వాత లెటర్స్ ని మల్టిప్లై చేసి దానికి తగ్గట్టు అక్కడ ఫార్ములాస్ కండిషన్స్ అప్లై చేసి సింప్లిఫై చేయండి. 6 4 24, ఇక్కడ a పవర్ 1, ఇంక ఇక్కడ ఏం లేదు కాబట్టి రాస్తాను. తర్వాత బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే b పవర్ 0 అంటే 1 అయిపోతుంది, c పవర్ 0 అంటే 1 అయిపోతుంది. మనం ప్రతి స్టెప్ చేయడం అనేది ఇక్కడ కావాల్సింది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ రావాలి, టైం సేవ్ అవ్వాలి. టైం సేవ్ అవ్వాలంటే చూడగానే ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. చూడగానే ఆన్సర్ చేయగలిగేలా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా దీని మీద ఉండాలి. కాన్సన్ట్రేటెడ్ గా చూడాలి, కాన్సన్ట్రేటెడ్ గా అర్థం చేసుకోవాలి, కాన్సన్ట్రేటెడ్ గా వినాలి, కాన్సన్ట్రేటెడ్ గా చెయ్యాలి, వర్క్ చెయ్యాలి. ఇందులో ఎక్కడ కాన్సన్ట్రేషన్ తప్పినా సమ తప్పేస్తుంది, మార్పు పోతుంది. ఒక్క మార్పు చాలండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది ర్యాంక్. అర్థమవుతుందండి? అలా Yes, sir. కాబట్టి ఇక్కడ a పవర్ 1 అంటే ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది b పవర్ 2 - 2 అవుతుంది. మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తాను కానీ మీరు రాయకూడదు, చూడగానే చెప్పేయాలి. 24a అవుతుంది, 24ad అవుతుంది, అలా చెప్పేయాలి. మీకు బోల్ అంత టైం సేవ్ అవ్వాలి. నాకు కావాల్సింది అది. తర్వాత c పవర్ 3 - 3 ఇంటూ d, ఈ 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, a పవర్ 0, ఎన్తింగ్ పవర్ 0 is 1 కాబట్టి ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది కాబట్టి 24ad అయిపోతుంది. ఇది 1, ఇది 1 ఏమంటే. తర్వాత 1/2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 × x పవర్ -1 బై x పవర్ -1/3 అన్నాడు. 4 × x పవర్ -1 బై x పవర్ -1/3 అన్నాడు. దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం -1/3 పైకి తీసుకెళ్ళిపోతే +1/3 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం ఈ 1/a పవర్ -1 అంటే 1/a అవుతుందని, a పవర్ -1 అంటే 1/a అవుతుందని. కాబట్టి ఇది పైకి తీసుకెళ్ళిపోతే 4 × x పవర్ -1 × x పవర్ +1/3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 4 × x పవర్ -1 + 1/3 దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x పవర్ -3 + 1/3. ఇదంతా కూడా మీకు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ వేస్తాను, కానీ మీరు వేయకూడదు. మీరు చూడగానే ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. ఇందులో చేయగలరమ్మా పిల్లలు, చాలా మంది పిల్లలు చేయగలరు. కారణం ఏంటంటే మీరు అందరూ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు, మినిమం క్వాలిఫికేషన్ రాకుండా రారు. అర్థమవుతుందా? అలా అని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉండదని కాదు. మీరు ఏంటంటే దృష్టి పెట్టరు, అది బాధ. దృష్టి పెట్టక తప్ప దృష్టి పెడితే ఎంతమ్మా ఈ సంస్థ చేయడం ఈజీగా అయిపోతాయి. కాబట్టి చూడండి 4 ఇంటూ ఇది ఏమవుతుంది x పవర్ -2/3 అవుతుంది. దీన్ని ఎలాగైనా వదిలేయచ్చు, లేదంటే 4/x పవర్ -e అంటే 1/x పవర్ a కింద రాయొచ్చు కాబట్టి దీన్ని డినామినేటర్ లో తీసుకెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది కాబట్టి 4/x పవర్ 2/3 అని రాసుకోవచ్చు. ఇది ఆన్సర్ అవుతుంది. ఏమంటే నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 2 × a పవర్ 1/2 × a పవర్ 2/3, 2a పవర్ 1/2 × a పవర్ 2/3. మీరు చెప్పేటప్పుడు మాత్రం రాసేయకండి, వినండి. ఎప్పుడు కూడా రాయకూడదు చెప్పేటప్పుడు, ఏం అర్థమైనట్టు ఉంటుంది అంతే. -7/3. ఎందుకంటే చాలా మంది పిల్లలు చెప్తున్నప్పుడు రాసేసి రివిజన్ చేసేటప్పుడు చెప్పిన క్వశ్చన్లే మళ్ళీ అడిగేవారు అన్నమాట. డౌట్లని అడగడం నాకు సమస్య కాదు, వినపోవడం సమస్య. తర్వాత by 9 ఇంటూ a పవర్ -5/3 ఇంటూ a పవర్ 3/2. a ఈక్వల్ టు 4 అట. చూద్దాం, ముందు ఇది సింప్లిఫై చేసి అప్పుడు 4లోకి వెళ్దాం. ఇప్పుడు ముందు ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ అన్ని కూడా పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఏమండి చూడండి ఒకసారి. 2 × 3 ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయండి. 3 2s అమ్మో, ఈ 2 ఇందులో కలిపేస్తారేమో. 3 2s 3 3s అంటే ఇప్పుడు ఏమని వస్తుంది, 2 2s 4 కాబట్టి 4/3 అని వస్తుంది. ఇక్కడ 4/3 పక్కకు తీస్తాను. ఈసారి ఇవి న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళిపోండి. న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళిపోతే ఈ -5/3 ఏమవుతుంది, +5/3 అవుతుందమ్మా. -3/2 అవుతుందా? కాబట్టి ఇవి పైకి తీసుకెళ్ళిపోతే నేను మొత్తం అంతా పవర్ లో ఒకేసారి రాసిచ్చా, మీకు అర్థం అవుతాయి. చూడండి ఒకసారి. a పవర్ 1/2 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ a పవర్ -7/3 ఇంటూ a పవర్ 5/3 ఇంటూ a పవర్ -3/2. ఇప్పుడు దట్ ఈక్వల్స్ 4/3 ఇంటూ ఒకసారి చూడండి 2/3 -7/3 + 5/3 అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయేమో కదా. ఇది
అంటే ఇది 1 అయిపోతుంది. నెక్స్ట్ 1/2 మైనస్ 3/2 అంటే -2/2. -2/2 అంటే ఎంత? -1 అంటే a పవర్ -1. a పవర్ -1 అంటే 1/a. 1/a అంటే 1/4. 4 క్యాన్సిల్ అయిపోతే 1/3 ఆన్సర్. ఇది నేను నిజంగా పెన పెట్టకుండా చేయాల్సిన సమ్ ఇది. కానీ మరి మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇవన్నీ స్టెప్లు వేస్తున్నాను నేను. చూసుకోండి జాగ్రత్తగా. ఏ పవర్ ఇక్కడ డినామినేటర్లోని నెంబర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాటినే సింప్లిఫై చేయండి. మీకు సులువుగా వస్తుంది. 1/2 మైనస్ 3/2 ప్లస్ 2/3 బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయొచ్చు కదా, ప్లస్ 5/3 మైనస్ 7/3. ఇక్కడ 2 + 5 అంటే 7/3. 7/3 7/3 క్యాన్సిల్. నెక్స్ట్ 4/3 ఇంటూ ఏ పవర్ 1 మైనస్ 3 అంటే -2/2. 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అంటే 4/3 ఇంటూ ఏ పవర్ -1 కదా ఇది. 4/3 ఇంటూ ఏ పవర్ -1 అంటే 4/3a. ఏ ఈక్వల్ టు 4 అన్నాడు కాబట్టి సిన్స్ ఏ ఈక్వల్ టు 4 కాబట్టి 4/3 ఇంటూ 4 4 క్యాన్సిల్ అయిపోతే 1/3 వస్తుంది ఆన్సర్.